లేక 37వ కీర్తన 16వ వచనం చదువుదాం రండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమో. ఏమర్థమైంది మీకు? నీతిమంతునికి ఉన్న కొంచెమైనా సరే చాలా మంది భక్తిహీనులకు ఉన్న డబ్బు కంటే శ్రేష్టమో. 23వ సామెత చదువుదాం రండి. మొదటిగా 16-18, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్దాం. 16వ అధ్యాయము సామెతలు 8వ వచనము. 16వ అధ్యాయము సామెతలు 8వ వచనము. అన్యాయము చేత ఏముంది? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అన్యాయంగా నువ్వు ఎంత సంపాదించినా దానికంటే నీతిగా సంపాదించే కొంచెమే ఏమిటి? శ్రేష్టము. 23:4 వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుమో. డబ్బు 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 అని చెప్పి గబ్బు 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 పనులు చేయొద్దు. సాధారణంగా స్టెథోస్కోప్ తీసుకొని ఇక్కడ పెట్టి మీరు గుండె శబ్దాన్ని విన్నారనుకోండి, ఏమని వినిపిస్తుందో తెలుసా? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని వినిపిస్తుంది. కొంతమందికి డబ్ 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 డబ్. ఆఖరికి గుండె చప్పు కూడా ఏంటంట? డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు? డబ్బు 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 అని చెప్పి మోసం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు. ఏం చేసుకుంటావు చెప్పు? బైబిల్లో ఏమని తెలుసా? ఐశ్వర్యమును ఏమిటి? పొందుటకు ప్రయాస పడుకము. ప్రయాసపడద్దు. నీకు అట్టి అభిప్రాయము కలిగినను ఏమిటి? నీకు అట్టి ఆలోచన వచ్చింది అంటే దాన్ని విడిచిపెట్టేసాయి. ధనవంతుడు కావాలి, ఐశ్వర్యవంతుడిని కావాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఈ ఆలోచన నీకు వచ్చింది అంటే నువ్వు గబ్బు పనులు చేస్తావు. గబ్బు పనులు చేసావంటే బైబిల్ సెలవిస్తుంది, దుష్టునికి నెమ్మది ఉండదు. తప్పు చేసేవాడికి, పాపం చేసేవాడికి, అన్యాయం చేసేవాడికి, అక్రమముగా సంపాదించేవాడికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. సహోదరి సహోదరులు, నీతిమంతుడు చక్కగా భోంచేసి ప్రశాంతంగా పండుకుంటాడు. అన్యాయంగా అక్రమముగా సంపాదించేవాడు ప్రశాంతంగా పడుకోవడం సాధ్యము కాదు. బైబిల్ సెలవిస్తుంది, అన్యాయంగా వచ్చే చాలా డబ్బు కంటే నీతిగా సంపాదించే కొంచెమే మేలు. దయచేసి గమనించండి సంగమా, సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచన పెట్టుకోకండి. నీతిగా సంపాదించే కొంచెమే అన్యాయంగా సంపాదించే కోట్ల రూపాయల కంటే శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తుంది. నీతిగా సంపాదించే ప్రయత్నం చేయండి.